జాగృత యువత సమస్తం నీలివర్ణ పతాకం పీడిత వనిత నేస్తం నీలివర్ణ పతాకం సమాజ న్యాయ సద్గుణం నీలివర్ణ పతాకం శ్రీనివాసధర ప్రకాశం నీలివర్ణ పతాకం అనంత కరుణా సంకేతం నీలివర్ణ పతాకం జాగృత యువత సమస్తం నీలివర్ణ పతాకం మహోదయం దైవ దివ్యవరం హిమాలయాచల సమోన్నతం మహోదయం దైవ దివ్యవరం హిమాలయాచల సమోన్నతం నిరంతరం నిష్కామ చరిత్రం సత్యశోభితం పరమ పవిత్రం నిరంతరం నిష్కామ చరిత్రం సత్యశోభితం పరమ పవిత్రం ధగ 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 తిరోగమించని వజ్రాయుధం భగ 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 సంవర్తం భస్మాసురగణ భవిష్యహరణం జాగృత యువత సమస్తం నీలివర్ణ పతాకం నిరుపేద నిర్భాగ్య జనావళి దారిద్ర్యనాశన సంకల్పం నిరుపేద నిర్భాగ్య జనావళి దారిద్ర్యనాశన సంకల్పం నీరు గూడు గూడు గుడ్డ పౌర భద్రతే స్థిర ధ్యేయం నీరు గూడు గూడు గుడ్డ పౌర భద్రతే స్థిర ధ్యేయం జై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ రాజధానికే ఆదర్శం శాంతి 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 సర్వమానవ క్షేమదాయకం జాగృత యువత సమస్తం నీలివర్ణ పతాకం ప్రజాక్షేమ సాధనకు పేద సాధికారతకు సమాయత్తమై సమర శంఖమై బడుగు జీవుల బ్రతుకున వేగు చుక్కలా వెలసిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తరబడి పెత్తందార్ల ఏలుబడి సమానత్వమే కొరబడి ఎంతకాలమీ దోపిడి తరతరాల తరబడి పెత్తందార్ల ఏలుబడి సమానత్వమే కొరబడి ఎంతకాలమీ దోపిడి అభాగ్య దీనులను అణగారిన వర్గాలను దగాపడిన తమ్ముళ్లను చేరదీసి చేవనిచ్చు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రజాక్షేమ సాధనకు పేద సాధికారతకు సమాయత్తమై సమర శంఖమై బడుగు జీవుల బ్రతుకున వేగు చుక్కలా వెలసిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ జన్మనిచ్చిన తల్లి తోడబుట్టిన చెల్లి జీవితాన సిరిమల్లి ఎన్నాళ్ళు అణగి మణగి ఉండాలి ఎన్ని హింసలకు బలి అయిపోవాలి
జన్మనిచ్చిన తల్లి తోడబుట్టిన చెల్లి జీవితాన సిరిమల్లి ఎన్నాళ్ళు అణగి మణగి ఉండాలి ఎన్ని హింసలకు బలి అయిపోవాలి మహిళాభ్యుదయమే తన జయమని వనితకు వత్తాసు పలికి సత్తాను సమకూర్చి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రజాక్షేమ సాధనకు పేద సాధికారతకు సమాయత్తమై సమర శంఖమై బడుగు జీవుల బ్రతుకున వేగు చుక్కలా వెలసిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రభంజనం మేడా పదమే ప్రక్షాళన మేడా పలుకు తెలుగు వెలుగు కాదా మేడా బాట ప్రగతి బాట కాగా మేడా మాటే ప్రభంజనం మేడా పదమే ప్రక్షాళన మేడా పలుకు తెలుగు వెలుగు కాదా మేడా బాట ప్రగతి బాట కాగా వెన్ను దట్టి మేల్కొలిపే శ్రీనివాస ధీరుడు వెన్ను దట్టి మేల్కొలిపే శ్రీనివాస ధీరుడు పదిలం నా తమ్ముడా నీలి వర్ణ జెండా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రజాక్షేమ సాధనకు పేద సాధికారతకు సమాయత్తమై సమర శంఖమై బడుగు జీవుల బ్రతుకున వేగు చుక్కలా వెలసిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పరిస్థితులు మనం అనుభవిస్తున్న కష్ట నష్టాలు మనందరికీ తెలిసినవే ప్రతి ఓటరు కూడా ఓటు అనే హక్కును మనం ఎంతవరకు నష్టపోతున్నాము ఏం కోల్పోతున్నాము వివిధ రాజకీయ పార్టీలు ఈరోజు అధికారంలోకి వచ్చి ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి స్వలాభాల కోసం రాజకీయ కుట్రలు చేస్తున్న వివిధ రకాల మిగతా రాజకీయ పార్టీల గురించి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మేడా శ్రీనివాస్ గారు ఈరోజు ప్రజలకి దాని మీద విశ్లేషణ ఇస్తారు. ఈరోజు సభలో ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీ మేడా శ్రీనివాస్ గారు మాత్రమే మాట్లాడి వారి యొక్క అమూల్యమైన విషయాల్ని ప్రజలకు తెలియని చాలా విషయాల్ని రాజకీయ కుట్రలని మీ ముందు ఉంచుతారు. దయవుంచి బయట ఉన్న ఓటర్ మహాశయులు రాజమండ్రి వాస్తవ్యులు అందరూ కూడా ఈ సభకు విచ్చేసి లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మరికొద్ది క్షణాల్లో శ్రీ మేడా శ్రీనివాస్ గారు మాట్లాడతారు. నిరంతరం ప్రజల కోసమే పాటుపడి అవిశ్రాంత పోరాటం చేస్తున్న శ్రీ మేడా శ్రీనివాస్ మనందరికీ తెలిసిన అతి గొప్ప వ్యక్తి. మన గ్యాసు మన హక్కు అనే పోరాటాన్ని చేసి ఈరోజు సామాన్యునికి అందదేమో అనుకున్న గ్యాస్ సిలిండర్ని మళ్ళీ వారి చేతికి అందించిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత శ్రీ మేడా శ్రీనివాస్ గారు. ప్రజల కోసమే పాటుపడే స్నేహశీలి మనవాడు శ్రీ మేడా శ్రీనివాస్ గారు ఈసారి ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ గుర్తుతో మీ ముందుకు వస్తున్నారు. మీరందరూ గ్యాస్ సిలిండర్ మీదే ఓటు వేసి ఒక్కసారి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్కి అవకాశాన్ని ఇచ్చి చూడండి. మేడా శ్రీనివాస్ గారిని ఎంపీ గారిని ఎమ్మెల్యే గాను చేసి చూపించండి. రాజమండ్రిని ప్రతి ఒక్కళ్ళకి మధ్యతరగతి కుటుంబాలకి పేదలకి ప్రతి ఒక్కరికి కూడా కనీస అవసరాలు తీర్చుకునేందుకు మన చట్టసభలకు పంపించడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ కార్యకర్తలు బయట ఉన్న కార్యకర్తలందరూ లోపలికి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అట్లాగే మేడా శ్రీనివాస్ గారి నాయకత్వం
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ సభకు ఇచ్చేసినటువంటి ప్రజానీకానికి అలాగే నా శ్రేయోభిలాషులకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఉంది. ఆ కారణం ఒక్కటే, రాజకీయాల్ని ఈరోజు వ్యాపారంగా మార్చేసినటువంటి ఈ ప్రజలకి వాస్తవాలు తెలియకుండా వాస్తవాలని గమనించలేనటువంటి స్థితికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని వాళ్ళ యొక్క శ్రమని దోచుకోవడమే ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య ఉద్దేశం. ఒక్కటి గమనించండి, ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే భారతీయ జనతా పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఈ పార్టీల ముఖ్య ఉద్దేశం ఒకటే, ఎన్నికలు వస్తే ప్రజల నుంచి ఓట్లు వేయించుకోవాలి, ప్రజల యొక్క అభిమానాన్ని పొందాలి, ప్రజల యొక్క ఆశీర్వచనాలు పొందాలి అనే ఆలోచన ఎప్పుడో పోయి. ఎందుకంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, ఏ వాటిలో ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, ఏ నియోజకవర్గానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి అనే ప్రధానమైనటువంటి ఆలోచనతో ఇప్పుడు రాజకీయాల్లో వాళ్ళు కొనసాగుతున్నారు. వాళ్ళు వ్యాపారాన్ని అలాగే ప్రస్తుత రాజకీయ వ్యవస్థని వ్యాపార రంగంగా మార్చేసి రాజకీయ లబ్ధి పొందుతూ వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఈ రాజకీయ అధికారాన్ని వినియోగించుకుంటున్నారు. ఈరోజు ఒక ఉదాహరణ చెప్తా. రాజమండ్రిలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిలో పోటీ చేసినటువంటి అభ్యర్థి కానీ అలాగే వైసీపీ ఆధ్వర్యంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు కానీ ఇక ఈ సీమాంధ్రలో భూస్థాపితమైపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ ఒక్క విషయం గమనించండి, ఈ రాజమండ్రికి ఎన్నడైనా మీరు ప్రజాసేవ చేశారా? అలాగే ప్రజలకు ఏదైనా మేలు చేశారా? ఈ రాజమండ్రి సమస్యల మీద మీరు ఎప్పుడైనా ఉద్యమించారా? ఎప్పుడు మీ పార్టీ అధినాయకత్వం కోసం అలాగే మీ పార్టీ సులాభాల కోసం ఢిల్లీ రాజకీయాలు హైదరాబాద్ రాజకీయాల్లో ప్రధానమైనటువంటి స్థానాన్ని మీ పార్టీకి మేలు చేయడం కోసం మీరు చేస్తున్నటువంటి పోరాటం, మీ ఆరాటం అని మీకు ఎప్పుడు తెలుసు. కానీ మీ రాజకీయ సులాభమే ముఖ్యంగా ఈరోజు ప్రజలకి మీరు ద్రోహం చేస్తున్నారు, మీ పార్టీ అధినాయకత్వానికి మేలు చేస్తున్నారనే సంఘటనల్ని మీరు తెలిసి కూడా తప్పు చేయడం మా రాజమండ్రి ప్రజల దురదృష్టకరం. ఒక విషయం గమనించండి, ఈ రాజమండ్రిలో యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజమండ్రి ప్రజలు ఆదర్శవంతమైనటువంటి ప్రజలుగా నిరూపించినటువంటి ఘనత రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే యూపీఏ గవర్నమెంట్ గ్యాస్ సిలిండర్లు కుటుంబానికి 12 సిలిండర్లు ఇస్తున్నటువంటి సమయంలో 6 సిలిండర్లు కుదించారు. అంటే 2 నెలలకు ఒక సిలిండర్ సరిపోతుందని చెప్పారు. దానికి తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏ పార్టీ నేతలు కూడా చీమకుట్టినట్టు కూడా లేదు. ఒకే ఒక రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. రాజమండ్రి ప్రజలు ఇది ఛాలెంజ్ గా తీసుకొని ప్రతి కుటుంబానికి 12 సిలిండర్లు ఖచ్చితంగా కావాలి, 12 సిలిండర్లు లేకపోతే కుటుంబాలు గడవు, ప్రజలందరూ ఇబ్బంది పడతారు, ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందని అనేక ప్రజా పోరాటం నిర్వహించాం. లక్షల సంతకాలు సేకరణ చేశాం. ఈ రాజమండ్రిలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఇంటి నుంచి కూడా సంతకాలు పెట్టి ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్నటువంటి ఈ కుట్రని బదనాము చేసి ప్రతి కుటుంబానికి 12 సిలిండర్లు వచ్చే విధంగా రాజమండ్రి ప్రజలు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కలిసి సాధించినటువంటి విజయం. ఆ విజయాన్ని రాజమండ్రి ప్రజలకు అంకితం చేశాం, యావత్ రాష్ట్రానికి కూడా అంకితం చేశాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో 12 సిలిండర్లు తీసుకుంటున్నటువంటి ప్రతి కుటుంబం కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే రాజమండ్రి ప్రజలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆ యొక్క గిఫ్ట్ ని ప్రజలకు అందించడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మోడీ రూపంలో
నేను మీ ఆంధ్రప్రదేశ్ నుంచి గ్యాస్ పట్టుకుపోతున్నాను, మా గుజరాత్ని అభివృద్ధి పరుచుకుంటున్నాను, మా గుజరాత్ని సస్యశ్యామలంగా మార్చుకుంటున్నాను, ఈ నాయకులు చేతమే అని చాలా హుందాగా చెప్పాడు. అప్పుడు కూడా ఈ నాయకులకు సిగ్గు లేదు. గ్యాస్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందకుండా చేస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో ఆ పార్టీతో పొత్తులు పెట్టుకుని, రాజకీయ పొత్తులు పెట్టుకొని ఈ రోజు ప్రజలకి ద్రోహం చేయడానికి సిద్ధపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక్కసారి